అంటే ఏదైతే ఉందో స్థలాలు తక్కువ ఉన్నాయి విజయవాడలో, అయితే వైజాగ్లో అయితే విస్తీర్ణం ఎక్కువ ఉంది అని అంటుంది కదా. అమరావతి చాలా విస్తీర్ణం ఉంది కదా, చుట్టూ పొలాలే కదా, ఐటీ పడితే బాగుంటుంది కదా. అక్కడే ఉందని లాస్ట్ బార్డరే కదా, విజయనగరం బార్డర్, ఇదైతే సెంట్రల్ కదా ఇది, కాబట్టి ఇక్కడికి వస్తేనే బాగుంది. అంతే కదా. చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే వాళ్ళందరూ సూపర్ సిక్స్ అన్నారు, ఏది పథకాలు అమలు చేసిన అమలు పైన డెవలపింగ్ బాగుంది. బాగుంది. పోలీసుల దగ్గర నుండి అన్నిటి మీద కొద్దిగా కస్టడీ బాగుంది. రోడ్లు బాగా క్లియర్ అయింది. ఆయన చేసింది 5 సంవత్సరాల పాలన అట్టాగే ఉన్నాయి రోడ్లు. ఈయన వచ్చిన 6 నెలలు కూడా అవ్వలేదు, చాలా వరకు రోడ్లు క్లియర్ అయిపోయాయి. గోతులు చాలా క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది సార్, ఇలానే పొలిటికల్ ఉంటే బాగుంటుంది. రెండు వైపులా ఉంటే బాగుంటుంది, రెండు వైపులా క్రేజింగ్ ఉంటుంది. రెండు వైపులా ఉంటే క్రేజింగ్ అంటే కొంతమంది అంటుంది కదా, ఏదైతే వైద్యులు కూడా మొన్న ఆవేశం ఎక్కువ పవన్ కళ్యాణ్ ఆవేశం ఉన్నా సరే సనాతన ధర్మం పెడుతున్నాడు కదా, హిందువులు పైకి లేపుతున్నాడు కదా. పడిపోయిన వాళ్ళే వాళ్ళ క్రేజింగ్ మన క్రేజింగ్ వస్తుంది కదా, సనాతన ధర్మం అని చెప్పి. కొద్దిగా హిందువులు మన భారతదేశ భావం పడుతుంది కదా మెయిన్, అంతే కదా. హిందూ ధర్మం బయటకు వస్తుంది కదా. ఎవరు వచ్చి చేశారు? ఎవరు? మోడీ తర్వాత ఈయన, అక్కడ యోగి తర్వాత ఇతనే ఎవరున్నారు కాబట్టి ఉండే అవకాశం చాలా వరకు లాగుతుంది. ఇతను ఉంటేనే బాగుంటుంది. మన గుళ్ళు గోపురాలు కొద్దిగా ఆధారం. మరి సనాతన ధర్మం అనే చేసే వాళ్ళకి మరి ఆవేశం ఉంది అని వాళ్ళ ఆవేశం ఉండకపోతే ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఇంట్లో కూర్చోమంటారు వాళ్ళందరూ వచ్చి. ఆవేశం లేకపోతే దాని సనాతన ధర్మం బయటికి రాలేదు కదా, ఇంట్లో కూర్చోమంటారు. అంతే, ఆవేశం ఉండాలి. ఆవేశం లేకపోతే దానికి పైకి రాలేరు. మోడీ అయినంతే మన దేశమే హిందూ దేశం. పైకి రావాలంటే ఆవేశం లేనిదే అనగదొక్కేస్తారు.